ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన స్టార్ గురించి. ఆమె పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక అందమైన చిరునవ్వు, గ్రేస్ఫుల్ డాన్స్, రొమాంటిక్ సీన్స్ అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి. అవును, ఆమెనే మన అందరి ఫేవరెట్ మాధురి దీక్షిత్. కానీ ఈసారి విషయం వేరే. దగ్ దగ్ గర్ల్ గా మన మనసుల్లో స్థిరపడ్డ మాధురి ఇప్పుడు కామెడీ జోనర్ లో కొత్తగా మెరిసిపోతున్నారు. అదే ఆమె తాజా సినిమాలో కనిపించే కొత్త అవతారం. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు. ఒక సాధారణ రెసిడెన్షియల్ కాలనీలో జరిగే చిన్న సంఘటన ఒక క్రైమ్ కామెడీ డ్రామాగా సాగుతుంది. ఆ చిన్న సంఘటనే పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఒకరోజు పొరుగింట్లో ఒక వ్యక్తి చనిపోయినట్లు అనుమానం వస్తుంది. ఆ ఇంట్లో ఉండే తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు అందరూ ఒక పెద్ద సమస్యలో పడతారు. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అబద్ధాలు, గందరగోళం, పొరుగువారి చర్చలు, కుటుంబంలో గొడవలు, ఇలా మొత్తం కామెడీ సెటర్ మిక్స్ అయిన డ్రామా. ఈ సినిమాలో మాధురి రేఖ అనే పాత్రలో నటించారు. సాధారణంగా ఆమెను మనం సీరియస్, రొమాంటిక్ లేదా గ్రేస్ఫుల్ పాత్రలో చూసాం. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా కొత్త మాధురి కనిపిస్తుంది. నిరంతరం పొరుగువారి విమర్శలతో విసిగిపోయిన ఒక మహిళ, తన కుటుంబ సమస్యల్లో చిక్కుకున్న తల్లి. అయినా పరిస్థితి ఎంత సీరియస్ అయినా సరే దాన్ని కామెడీగా మార్చేసే వ్యక్తిత్వం. ఇదే పాత్ర స్పెషల్ గా తీర్చిదిద్దారు. సినిమాలో అసలు షో స్టాపర్ ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాధురి దీక్షిత్. ఒక సీన్ లో స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి సమాజం ప్రశ్నిస్తే ఆమె చాలా సింపుల్ గా సమాధానం చెప్తుంది, గర్మీ లగ్తీ హై హమ్కో అని. ఇంకో సీన్ లో కూతుళ్లు గొడవ పడుతుంటే ఆమె రియాక్షన్ ఏమిటంటే, అయితే కొట్టుకోండి. ఇంకో షాకింగ్ సీన్ లో చనిపోయిన వ్యక్తిని చూసి కూడా ఆమె చెప్పే డైలాగ్, టీ పెట్టాలా అని. ఆమె కామెడీ టైమింగే హైలైట్ తో సాగుతోంది. ఇలా ప్రతి సీన్ లో కూడా సీరియస్నెస్ ని బ్రేక్ చేసి నవ్వులు తెప్పించడం ఆ పాత్ర ప్రత్యేకత. దర్శకత్వం వహించిన సురేష్ త్రివేణి మాధురి గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అలా వారు చెప్పినది ఏమిటంటే, మాధురికి సహజంగానే కామెడీ టైమింగ్ చాలా బలంగా ఉందట. ఆమె మిమిక్రీ కూడా అద్భుతంగా చేయగలదట. సెట్ లో కూడా ఆమె చాలా సహజంగా, హాస్యంగా స్పందిస్తారని అన్నారు. అంటే ఇది కేవలం రోల్ కాదు, ఆమెలో ఉన్న అసలైన టాలెంట్ బయటకు వచ్చిన సమయం. ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం, పాత మాధురి ఎలా ఉండేది, ఇప్పుడు కొత్త మాధురి ఎలా ఉంది. గతంలో మనం మాధురిని ఎలా చూసాం, ఇప్పుడు అదే మాధురి ఒక కామెడీ పాత్రలో ప్రేక్షకుల్ని గట్టిగా నవ్విస్తోంది. ఇది నిజంగా ఒక షిఫ్ట్. ఈ సినిమా కేవలం కామెడీ కాదు, ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. సమాజం మహిళలపై ఎలా తీర్పులు ఇస్తుందో చూపిస్తుంది. స్త్రీలు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్న అంచనాలు సంఘంలో ఎలా ఉంటాయో చూపిస్తుంది. అన్ని రకాల ఒత్తిడిల మధ్య కూడా ఒక మహిళ తన హాస్యంతో ఎలా నిలబడగలదో చూపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మా బెహన్ సినిమా మాధురి దీక్షిత్ అభిమానులకు ఒక సరికొత్త అనుభవం. ఆమెను కొత్త కోణంలో చూడాలంటే ఇది మంచి అవకాశం. మాధురి దగ్ దగ్ గర్ల్ అనే ఇమేజ్ ని దాటి ఇప్పుడు కామెడీ క్వీన్ గా ఆమెను చూడాల్సిన టైం వచ్చేసింది. కనుక మరొక మాధురిని కొత్త కోణంలో